బుట్టాయిగూడెం మండలం అచ్చియ్యపాలెంలో గ్రామదేవత శ్రీ 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 గంగానమ్మ తల్లి మరియు పోతురాజుల ఆలయ నిర్మాణం, విగ్రహ ప్రతిష్ట శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కేఆర్ పురం ఐటీడీఏ మంజూరు చేసిన 5,50,000 రూపాయలతో ఆలయ నిర్మాణం చేశారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ కుంజా వెంకటేశ్వరరావు, తెల్లం రంగారావుల ఆధ్వర్యంలో నిర్వహించారు. వనవాసి కళ్యాణ ఆశ్రమం స్వచ్ఛంద సంస్థ చైర్మన్ సీతారామాంజనేయులు ఆధ్వర్యంలో విగ్రహాలను సమకూర్చారు. వంకాయల సత్యనారాయణ, కొమరం కుమార్, తెల్లం పెంటయ్య, వెత్స చిట్టిబాబు, భువనగిరి ప్రదీప్ కుమార్, చీదరాల సత్యబాబు, లీలారాణి తదితరులు దాతలు విగ్రహాలను మకర తోరణం ఆలయంలో హుండీ, గంట మరికొన్ని ఆలయంలో అవసరమైన వస్తువులను సమకూర్చారు. సమీప గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జై శ్రీరామ్. బుట్టాయిగూడెం మండలం అచ్చియ్యపాలెం గ్రామంలో ఐటీడీఏ కేఆర్ పురం వారి నిధులతోటి 5,50,000 నిధులతోటి ఈ యొక్క ఆలయ నిర్మాణం జరిగింది. ఈ ఆలయ నిర్మాణం తర్వాత దాత వంకాయల సత్యనారాయణమూర్తి గారితో విగ్రహదాతతోటి విగ్రహాన్ని, తదుపరి గణేష్ విగ్రహాన్ని కొమరం విష్ణుకుమార్ గారు, సుబ్రహ్మణ్య స్వామి వారిని తెల్లం పెంటారావు గారు, పోతురాజు గారి దేవతల్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా వనవాసి కళ్యాణాశ్రమం జిల్లా అధ్యక్షుడు సీతారామాంజనేయులు, 3 జిల్లాల ప్రేరక్ ప్రసాద్ గారు మరియు సర్పంచ్ గారు, గ్రామ పెద్దగాపు గారు, సర్పంచ్ కుంజా వెంకటేశ్వరరావు గారు, పెద్దగాపు గారు, తెల్లం రంగారావు గారి ఆధ్వర్యంలో భక్తులందరూ కూడా విశేష కృషి చేసి వారి ద్రవ్యంతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది. గిరిజన సాంప్రదాయాలతోటి మరి క్రీస్తుపురం నుండి మా గ్రామ దేవతకి జాతర జరిపేవాళ్ళం. అప్పటి నుండి రాను రాను మా సంప్రదాయాలన్నీ అట్టడిగిపోతున్నాయని మర్చిపోతున్నాయనే ఉద్దేశంతో ఐటీడీ సహకారంతో 5 లక్షలతోటి గుడి నిర్మించి ఈరోజు గంగానమ్మ తల్లిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. మరి ఎందరో దాతలు ఈ గంగానమ్మ కార్యక్రమానికి విరాళాలు ఇచ్చున్నారు. వారి కుటుంబాలకు గంగానమ్మ తల్లి ఆశీర్వాదాలు ఇచ్చి వాళ్ళు వైద్యాశ్వరులతో ఆరోగ్యంతో ఉండాలని కోరుతూ మరి గ్రామ ప్రజల తరఫున అచ్చియ్యపాలెం సర్పంచ్గా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి నమస్తే. మేము వనవాసి కళ్యాణాశ్రమం అనే అఖిల భారత వనవాసి కళ్యాణాశ్రమాన్ని గిరిజన స్వచ్ఛంద సేవా సంస్థ, ఈ సంస్థ ఆధ్వర్యంలో గిరిజనుల కోసం, గిరిజనుల యొక్క సర్వాంగీణ వికాసం కొరకు పనిచేసే ఈ గిరిజన స్వచ్ఛంద సేవా సంస్థ, ఈ సంస్థ ద్వారా గిరిజన గ్రామాల్లో గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు ఏదైతే మన కట్టుబడులు, మన పండుగలు, పబ్బాలు ఇది మర్చిపోకుండా ఉండడానికి గిరిజనులకి వాళ్ళకి సహకారం చేస్తూ విగ్రహాలు ఇప్పించడం ఒక పని. మిగతా సేవా కార్యక్రమంలో భాగంగా విగ్రహాలు ఇచ్చే పని కూడా ఒకటి. ఏ గిరిజన గ్రామం అయితే దేవాలయాలు నిర్మాణం చేసుకుని ఉందో అటువంటి గిరిజన గ్రామాలని మేము గుర్తించి ఆ గ్రామాలకి విగ్రహాలు ఇప్పించడం, ఆ గ్రామంలో మన గిరిజన సంస్కృతి సాంప్రదాయం మర్చిపోకుండా ఉండేలాగా కాపాడే విధంగా వాళ్ళని మోటివేషన్ చేయడం, ఇలాంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా చేస్తూ ఇదే పాడేరు, అరకు ఏజెన్సీ గ్రామాల్లో అయితే 200 గ్రామాల పైగా మేము ఇలా గిరిజన గ్రామాలకి విగ్రహాలు ఇప్పించి మరుగున పడినటువంటి గిరిజన సంస్కృతిని మళ్ళీ వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నాము.